హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. ఈరోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన రాజన్న సిరిసిల్ల. ఎలా ఉన్నారు? ఏమో నువ్వు కూడా సూపర్ ఉన్నావు, అందుకే ఎలా ఉన్నావు అని అడగలా. అంటే ఈరోజు ట్రెడిషనల్ గా రెడీ అయ్యి వచ్చింది కాబట్టి డెఫినెట్ గా బానే ఉంటాను. టైం బాలేదు డెఫినెట్ గా నాగేను అంతే, నేను అందుకే నేను బానే ఉంటానని చెప్పి యాడ్ చేసుకున్నా. చలో మరి ఇదే హుషారుతో మొదలు పెడతాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. రాత్రి 10 అయిందంటే ఏ పప్పు దగ్గరైనా జై బాలయ్య అని సౌండ్ వస్తది. మధ్యాహ్నం 12 అయిందంటే సంజమినిలో బామలు సత్యభామలు హుషారు మొదలవుతది. అది లెక్క. సిరిసిల్ల వచ్చామంటే మరి ఆ మాత్రం ఉండాలి. ఏంటిమా? అంతే అంతే. మీరు పక్కనే ఎములువాడా? లేదు, వరంగల్. ఒక దగ్గరే, అక్కడి నుంచి ఇక్కడ పరిగెట్టుకుని రావచ్చు. శ్రావణి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. బావ గారు ఎలా ఉన్నారు? బాగున్నాడు. మీరు బాగుంటేనే ఆయన బాగున్నట్టు కదా. శ్రావణి గారు ఎన్ని సంవత్సరాలు అయింది ఏంటి పెళ్లి అనే ఘోరం జరిగి? 9 years. 9 years. ఓకే, బావ పేరేంటి? సనిల్. ఆ? సనిల్. సన్నీ. సనిల్. సనీల్. సునీల్. సునీలా సనీలా? సనిల్. సనీలా. సన్నీ ఉన్ను సునీల్ రెండు కలిపి సనీల్ అని పెట్టినట్టున్నారు. అచ్చా, ఆయన నిక్ నేమ్ సన్నీయా ఎస్. లేదంటే సున్నీయా? నీకు చాలా తొందర ఎక్కువే. సనీల్. అబ్బాయి ఇంత కష్టంగా మా టంగ్ టెస్టర్ కంటే కష్టంగా ఉందమ్మా. ఏమని పిలుస్తావు? సనిల్ అని పిలుస్తా. సనీ. ఇంత ఈజీగా చెప్పేస్తుంది ఏంటండి బాబా, మాకు పలకడమే రావట్లేదు. అట్లుంటది మనతోని. 9 years ఎక్స్పీరియన్స్. 9 years నుంచి సనేల్ అని అరిచి కాదు. మనిషి ఇలా సన్నగా గాలి ఎత్తి ఎగిరిపోయేలా ఉన్నావు. బావని ఎలా భయపెడుతున్నావు? భయపెట్టట్లేదు. ఇప్పుడు నీమా భయపెట్టడానికి ఓకే, నీమని చూసైనా ఆయన భయపడచ్చు వచ్చేవాడు. మనిషిని చూసి భయపడతాడు అని. కానీ ఇక్కడ ఈమె గాలికి ఎగిరిపోయేలా ఉంది కదా. గాలికి ఎగిరిపోయేలా ఉంది కదా, ఎలా భయపడతాడు అని నా డౌట్. కాదు భయపెట్ట కాదు కాదు, ఆవిడ అంతా సైలెంట్ గా ఉన్నాయి, ఇక్కడ వీళ్ళంతా వాయిస్ తో అంటున్నారు. అంటే వాళ్ళు అలాగే భయపెడతారు అక్కడ. కాదు, ఆవిడ వాయిస్ ఎక్కడ మొత్తం సిరిసిల్ల మొత్తం అలా వ్యాపించేసింది. సరిపోయారు ఇద్దరు. శ్రావణి గారు చూడడానికి ఇలా అమాయకంగా సాఫ్ట్ గా నోట్లో ఏలు పెడితే కొరికేలా ఉన్నాయి. ఈ శ్రావణి సిరిసిల్లనే వణికిస్తుందంటే ఇంకా సనీల్ బావని వణికించడంలో ఏం లేదు. అంతే అది కదా. కూడా ఓన్లీ వాయిస్ తో. అంతే. ఎప్పుడైనా సనీల్ బావని అట్ల పుల్ల అప్పడాల కర్ర వాడడం జరిగిందా? లేదు లేదు. ఓన్లీ కంటి చూపు. అంతే. కంటి చూపుతో చంపేస్తా. సరే, జాగ్రత్తగా విను. ఒక టంగ్ ట్విస్టర్ చెప్తే చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటది. ఓకే. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, కిటికీలోంచి తొంగి చూస్తే లొల్లు అవుతుంది, పరిగెట్టుకొని అటకెక్కితే అక్కడ పిల్లు ఉంటది. నాకేం చేయాలో తెలియట్లేదు. ఇవన్నీ కలిపితే ఇల్లు అవుతుంది. ఏన్ని కలిపితే కాదు. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతాది, ఓహో ఇల్లు ఆల్రెడీ అయిపోయింది. కిటికీలోంచి తొంగి చూస్తే లొల్లు అవుతుంది, పరిగెట్టుకొని అటకెక్కితే అక్కడ పిల్లు ఉంటది. మీలో మీరు కొట్టుకొని చావండి అంతే. చెప్పా. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, కిటికీలోంచి తొంగి చూస్తే లొల్లు అవుతుంది, పరిగెత్తికెళ్తే పిల్లి ఉంటది. పరిగెత్తుకొని అటకెక్కితే ఎక్కడ ఉంటది పిల్లి? మళ్ళీ ఇటుక మీద ఇటుక కడితే ఇల్లు అవుతుంది, కిటికీలోంచి చూస్తే లొల్లు అవుతుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి అటుకెక్కితే పిల్లి అవుతుంది. సరిగా చెప్పలేని కారణంగా నీ పనిష్మెంట్ ఏంటంటే ఒక కళ తప్పుతున్న ఒక ఆర్ట్ ని మళ్ళీ తీసుకొద్దాం. ఏ మాట? చాలా గ్రేట్ ఆర్ట్. బ్లాక్ లో టికెట్లు అమ్మడం అనమాట. సో నీకు ఒక 10 టికెట్లు ఇచ్చాం. జాగ్రత్తగా 10 50 10 50 10 50 10 50 10 50 10 50 100 200 100 200 రెడీ స్టార్ట్. 10 50 10 50 10 50 ఎవరు తెలియకుండా 100 నువ్వు అటు ఇటు లుక్కాలి. 10 50 10 50 10 ఆవిడ బ్లాక్ టికెట్ దగ్గర ఎప్పుడు కొనలేదు అనుకుంటా. అన్ని సనీల్ బావేనా? కార్నర్ సీట్ చెప్పు. లవర్స్ ఉన్నారు అక్కడ. కార్నర్ సీట్ 100 500 100 500 100 100. ఇగో ఈ సిస్టర్ అయితే వాళ్ళు ఎప్పుడు కార్నర్ సీట్ లోనే కూర్చుంటారు వెళ్ళి. మా బావగారు ఎప్పుడు అసలు కార్నర్ సీట్ లేకపోతే ఇంటికే తీసుకెళ్తారు. అయ్యయ్యో, ఏంటో మరి అది. సనీల్ బాబు కూడా అంతేనా? ఇప్పుడు కార్నర్ సీటే.
9 సంవత్సరాలైనా కార్నర్ సీట్ వదలకపోతే ఇంకా వేరే లవర్స్ దొరకదు. ఆ కార్నర్ సీట్ లో ఉన్నవే 4 ఎందుకు ఉంటాయి. ఏం చేసుకుంటారు లవర్స్ కార్నర్ సీట్ నన్ను అడక్కు నువ్వు. హలో అండి, నమస్తే. నమస్కారం. ఏం పేరు? శ్రీజ. శ్రీజ గారు, ఏంటంటే జుట్టు ఎరగ్గా అలా వదిలేసి భయపెడుతున్నారు మమ్మల్ని. ఎండలు బాగా కొడుతున్నాయి కదా. ఓ ఏమో, ఎండలు బాగా ఉంటే జుట్టు ఇలా వదిలేయాలంట. ఆబ్వియస్లీ నేను వదిలేట్లా. అవును. ఎలా వెళ్ళాలి? శ్రీజ బావ ఏమని పిలుస్తాడు? శ్రీ. ఆయన పేరేంటి? వినాయక్. ఏమని పిలుస్తారు? విను. విన్ను. ఏ విను, చెప్పేది విను. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఎన్ని సంవత్సరాలు అయింది ఘోరం జరిగి? 4 years. 4 years. ఇంకా కొత్త వీళ్ళే చాలా యంగ్ కపుల్ లో ఉన్నారు ఇక్కడ అంతా చూస్తుంటే. కొత్తగా ఉన్నది. స్వర్గం ఇక్కడే అన్నది. ఎక్కడికి వెళ్ళారు హనీమూన్? ఎక్కడికి వెళ్ళలేదు. తిట్టలేదా మీరు? సిరిసిల్ల దాటి ఎక్కడికి వెళ్ళలేదు. సిరిసిల్ల దాటి ఎక్కడికి పోలేదు అంటే అత్తగారాలు సిరిసిల్ల. సిరిసిల్ల కాశీ పంపించారు. వాళ్ళు కానీ కొంప తీసి పెళ్ళావు కానీ ఇక్కడే ఉన్నారు. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? ఏంటంతయ్య హనీమూన్ తీసుకెళ్లేదట. ఎవరు అత్తయ్య? ఎక్కడుందో ఏ అత్తయ్యో. అత్తయ్యరా, అసలు ఆ రోజుల్లో మామయ్య గారు పెళ్ళవగానే మిమ్మల్ని హనీమూన్ తీసుకెళ్లాడా లేదా? ఊను. ఆ రోజుల్లో హనీమూన్ తీసుకెళ్లాడు కదా. 10 రోజులు తిప్పి 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 అలిసిపోయారు కదా. మరి ఈ రోజుల్లో బావగారు మా సిస్టర్ కూడా తీసుకెళ్లాలి కదా. తీసుకోవాలి. మరి చెప్పవే నువ్వు. ఇప్పుడు చెప్తా. ఇప్పుడు చెప్తాదంట. ఫోన్ చేసి ఆ. కాదు, ఇది- అయిపోగానే ఎపిసోడ్ అయిపోగానే ఫోన్ చేసి రేపు మా అమ్మాయిని బయటికి తీసుకెళ్ళని చెప్పండి. కూసేగాడిది వచ్చి మేసేగాడిది చెడగొట్టిందని. అప్పట్లో లవ్ అంట కదా నీది సీన్ దీని. ఏ నేను చెప్పు అమ్మా. చూడడానికి ఇలా అమాయకురాల్లా ఉంది అత్తయ్య గారు. అత్తయ్య గారి పేరేంటి? లత. లత అంటే ఏన్నారు? లత ఏ సినిమాలో చూసినా లతే ఉంటది ఏఎన్ఆర్ గారు పక్కన. అంతే. అచ్చా, ఇప్పుడు శ్రీనివాస్ ఏఎన్ఆర్ ఏ సినిమా వెళ్ళారు పెళ్ళావు కానీ ఫస్ట్? సినిమా తీసుకోవాలి. హనీమూన్ తీసుకుపోయాడు. ఇంకేం సినిమా తీసుకెళ్తాడు? అక్కడే సినిమా పెడితే తర్వాత అయినా సినిమా తీసుకెళ్ళి ఉంటాడుగా. తీసుకోండి. ఏ సినిమా? ఏదో సినిమా. ఏదో సినిమా అంట. హీరో ఎవరు? అయితే ఖచ్చితంగా రొమాంటిక్ చిరంజీవి. కమాన్, చిరంజీవి సినిమాలో 2 హీరోయిన్లు ఉన్నారా? రాధా, విజయశాంతి. మరి బాబాయ్కి కూడా గర్ల్ ఫ్రెండ్ కావాలి కదా శ్రీనివాస్ బాబాయ్కి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తను సిరిసిల్ల అంతా ఉడికించి కొడుతుంది అనుకుంటా ఆవిడ. మా లతత్తి చాలా మంచిది అసలే. కూర్చో, ఇదిగో బాగా హనీమూన్ తీసుకెళ్ళిపోవాలి, సరేనా? బ్రదర్ ఉండడం వల్ల ఉపయోగం ఏంటో చూసావా? ఇలాగే హనీమూన్ అయ్యి సెట్ చేస్తుంటారు అనమాట. ఉండాలి. ఉండాలి. నేను ఉన్నాను కదా మీకు ఎందుకు హనీమూన్ సెట్ చేయడానికి. సరే, జాగ్రత్తగా విను. ఒక ట్విస్ట్ ఆట ఆడుకుందాం. నన్ను చూసి నువ్వు నవ్వావని నేను అన్నానని నువ్వు విన్నావా? నువ్వు నవ్వావన్నావని నేను విని నవ్వుకున్నానని నువ్వు తెలుసుకున్నావా? నన్ను నిన్ను నన్ను నిన్ను నన్ను నిన్ను ఇవి తప్ప ఏం అర్థం కాలేదు. నిన్ను చూసి నేను నవ్వానని నేను అన్నానా? ఏమన్నా అర్థమైందా? ఆడి ఎల్కేజీ స్టూడెంట్ కూడా అర్థం కావట్లా. మీరు చెప్పింది ఎల్కేజీ నర్సరీ వాళ్ళకి కూడా అర్థం నర్సరీ వాళ్ళకి కూడా అర్థం. చూసే ఎంత గ్రేట్ మరి. అవ్వట్లేదు. ఏంటి సిస్టర్, ఏం పేరు? సంధ్య. సంధ్య ముగ్గు అయితే ఆ గొబ్బెమ్మ పేరేంటి? మురళి. మురళీ బావ ఎక్కడ మిమ్మల్ని చూసి మొదలెట్టాడు? వేణు మా ఇంట్లో. ఇంట్లో? ఇంట్లోనే ఎలా చూసాడు? పెళ్లి చూపులకి వచ్చాడు. చూపులకి. పెళ్లి చూపులకి వచ్చి ఏమన్నాడు? ఏమనలేదు. నచ్చింది నాకు, చూడగానే నేను అంతగా చూడలేదు. నువ్వు చూసావు అని అడగట్లా. ఆయన చూసాడు. చూసాడని నేను చూడలేదు. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. టంకస్టర్లా ఉందేంటిది? నిన్న ఆయన చూసాడనే విషయం ఆయన చూసాడో లేదో తెలియకుండా నువ్వు చూడలేదు. నువ్వు చూసావని ఆయన చూడలేదు. మీరిద్దరు ఒకరొకరు చూసుకున్నారని పక్కోళ్ళు చూడలేదు. ఆయన నన్ను చూసిండు కదా. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇంకా ఏంటి బావ పేరేంటి? మురళి మోహన్. ఏమని పిలుస్తావు? ఏవండి అని. ఏమండి ఎందుకు బాగుంది? మురళి మోహన్ లో మూ తీసుకో, మోహన్ లో మో తీసుకో. మోమో ఎంత బాగుంది. మోమో కాదు, మోమో. మోమో బాగుంది కదా. ఏంటి నవ్వుతుంది? నేను బాగాలేదు అనుకుంటారు అందరూ. నాకు ఏవండి బాగుంటుంది. ఏమండి బాగాలేదు? లేదు. ఇదిగో డార్లింగ్ మోమో అను. మోమో డార్లింగ్. మోమో అన్నానా? మోమో అది అలా చెయ్యాలి.
మోమో డార్లింగ్. రెడీ? మోమో డార్లింగ్ ఆహా ఎంత బాగుందో. మిమ్మల్ని ఏమని పిలుస్తాడు బావా? సంధ్య. సంధ్య. మరి ఏదో ఒకటి పిలవ. మన పూర్తి పేరేంటి? ఉట్టి సంధ్యనా? సంధ్య. సందు. రెడీ? ఒక వెంకటేశ్వర చెప్తారు, జాగ్రత్తగా విను. రోడ్ అంతా బల్బులతో రంగురంగుల లైటింగ్, రాత్రంతా కర్రలతో గల్లీ కుర్రాళ్ళ ఫైటింగ్. రోడ్ అంతా బల్బులతో రంగురంగుల లైటింగ్, రాత్రంతా కుర్రాలతో రోడ్ అంతా రంగురంగుల బల్బులతో లైటింగ్, రాత్రంతా కర్రలతో గల్లీ కుర్రాళ్ళ ఫైటింగ్. రోడ్ అంతా రంగురంగుల బల్బులతో లైటింగ్, రాత్రంతా కుర్రాలతో రాళ్లతో ఫైటింగ్. రాళ్లతో అంట, కర్రాలతో అన్నావిడ. సరే చెప్పలేని కారణంగా బ్లాక్ టికెట్లు. ఓకే రెడీ? మళ్ళీ బ్లాక్ టికెట్. 100 500 100 500 100 500 100 500 100 500 100 500 100 ఇదేంటిది? నేనేదో అన్నాను. అటువైపు చూడు. 100 500 100 500 100 500 100 500 100 500 అడగండి ఎవరైతే ఇలా పిల్లలు కదా వాళ్ళని. 100 500 100 చూడు ఇదిగో అది చూడు ఎంత ఎక్స్పీరియన్స్ గా చేస్తుందో. చాలా ఎక్స్పీరియన్స్. ఇంత ముందు వేములవాడ థియేటర్లు చేసేది ఈ మధ్య సిరిసిల్ల థియేటర్లకు వచ్చింది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ. ఓకే అండ్ నీమా థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మమ్మల్ని అసలు నీమా ఎంటర్టైన్మెంట్ అంటే మా అందరికి చాలా ఇష్టం. నువ్వు వస్తున్నావు అంటే అందుకే ఫుల్ హుషారుగా ఉంటాం. అవునా? సో నెక్స్ట్ టైం కూడా రావాలి మరి. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. బై బాయ్. ఆల్ రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. మరి మరింత ఎంటర్టైన్మెంట్ కోసం ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. ఆడడానికి రాధిక గారు, శారదా గారు రెడీగా ఉన్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, వెళ్ళేటప్పుడు లెమన్ స్పూన్ లో బాల్ స్పూన్ ఆడుతూ వెళ్ళాలి. వచ్చేటప్పుడు పరిగెట్టుకుని ఏదో ఒక ఐటమ్ తీసుకురావాలి. ఓవరాల్ గా 3 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి విన్నర్. ఓకే, సో శారదా గారు అండ్ రాధిక గారు అర్థమైంది కదా? ఆల్ రైట్, రాధిక గారు అండ్ శారదా గారు రెడీగా ఉన్నారు కదా? ఓకే రెడీ? 3 2 1 గో. వెళ్ళండి వెళ్ళండి, రాధిక గారు వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేటప్పుడు మామూలుగా వచ్చేయచ్చు, అయిపోయింది అంత ప్రపంచం. శారదా గారు ముందుగా వచ్చారు. లోన్లు తగ్గించుకోవాలి అనుకుంటున్నారు. లోన్ లేని లైఫ్ చాలా హ్యాపీ, కాకపోతే ఏం కొనుక్కోవాలన్నా ఇప్పుడు లోన్లు కంపల్సరీ అయిపోయింది. శారదా గారు ఏంటి సంగతిలో? ఏం లేదు. జాగ్రత్తగా ఉండండి. ఒక క్వశ్చన్ అడుగుతా. రాజావారి చేలో రోజా పూలు, చూసిన వాళ్లే గాని కోసిన వాళ్ళు లేరు, ఏంటి అది? చందమామ. రోజా పువ్వు అనలేదు, పూలు అన్నా. ఎవరు చెప్పకండి. నక్షత్రాలేమో. ఏమోనా కాదా? నక్షత్రాలు. కాన్ఫిడెంట్ గా చెప్పండి. అక్కడ లాక్ చేయాలి. నక్షత్రాలు. ఎందుకు అంటే అవి చూడగలుగుతాం కానీ కోయలేం కదా, అలా. రాజావారి చేలో రోజా పూలు, చూసే వాళ్ళే కానీ కోసే వాళ్ళు లేరు అంటే నక్షత్రాలు. రైట్ ఆన్సర్. రెడీ? 3 2 1 స్టార్ట్. ఫాస్ట్ రాధిక గారు, ఫాస్ట్. చాలా ప్రయత్నం చేశారు కానీ త్రుటిలో తప్పిన ప్రమాదం ఈఎంఐ తీసుకొచ్చింది శారదా గారు ఫాస్ట్ గా. సో ఈఎంఐ తగ్గించుకోవాలని ఆమె అనుకుంటున్నారు అనమాట. పట్టుకోండి, ఒక సాంగ్ ప్లే చేస్తాం, జాగ్రత్తగా ఉండండి. సాంగ్ మీద క్వశ్చన్ అడుగుతా. మ్యూజిక్ ప్లీజ్. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో. వావ్, రైట్ ఆన్సర్. శుభలేఖ రాసుకున్న పాట. చిరంజీవి గారు సూపర్ డాన్స్ చేస్తారు. సో వరుసనే 2 పాయింట్లు గెలుచుకున్నారు కాబట్టి ఈ రౌండ్ కి మీరే విన్నారు. సో ఈ రోజు మనం ఓషివంగిలో ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి కావ్యశ్రీ గారు అండ్ స్వప్న గారు రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు పెట్టుకోండి. రెడీయా? 3 2 1 గో. కావ్యశ్రీ గారు ముందుగా వచ్చారు, తర్వాత స్వప్న గారు వచ్చారు. బట్ ఇద్దరు లోనే తీసుకొచ్చారు. లైఫ్ లో లోన్లు లేకపోతే చాలా హ్యాపీగా ఉంటామని మనకి తెలియజేస్తున్నారు అనమాట. సో కావ్యశ్రీ గారు జాగ్రత్తగా ఉండండి. పొయ్యిలో పెడితే కాల్దు, నీటిలో పెడితే నాందు, ఏంటది? నీటిలో వేసినా ఏం కాదు, పొయ్యిలో పెట్టినా ఏం కాదు. దానికి బుడగ పొయ్యిలో పెడితే కాల్దా, అప్పుడు వెళ్ళిపోద్ది కదా. మనిషికి సంబంధించిందే. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తుంది మన వెనకాల.
ఎందుకు నీడా? పొయ్యిలో పెడితే కాలదు, ఆ, నీటిలో పెడితే నాందు. నాందు. రైట్ ఆన్సర్. నీడ మనతో పాటే ఉంటది కానీ దానికి ఏం కాదు, అంటే మనకేమన్నా అవుతుంది కానీ దానికి ఏం కాదు, అంతే కదా. సో సూపర్, ఒక పాయింట్ వచ్చింది మనకి. రెడీ, మళ్ళీ స్టార్ట్. రెడీ, 3, 2, 1 గో. ఊరికి ముందే సగం దూరం వెళ్ళిపోయింది. కూత అంత ఫాస్ట్ గా ఈఎంఐ వచ్చింది, కూత అంత ఫాస్ట్ గా ఈఎంఐ తీసుకొచ్చి పెట్టింది లోపల స్వప్న. సరే, ఒక పాట ప్లే చేస్తాం, జాగ్రత్తగా విను, దాని మీద క్వశ్చన్ అడుగుతా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా. పాట బాగుందా? ఏ సినిమాలోది హీరో హీరోయిన్లు ఎవరు చెప్పాలి? ఒక నెలతో వస్తుంది ఆ పేరు. ఒక నెలతో స్టార్ట్ అవుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, అలా ఒక నెలతో. జనవరి, ఏప్రిల్. చూసి చెప్పు ఏంటది? ఏప్రిల్ మూవీ. మొత్తం పేరు చెప్పవా? నెల అంటే నెల పేరేనా? ఇటు వెళ్ళిపోద్ది, తొందర చెప్పు. 5, 4, ఏప్రిల్ ఫస్ట్. ఏప్రిల్ ఫస్ట్. 2, 1. ఏప్రిల్ ఫస్ట్. మొత్తం పేరు చెప్పాలి, సినిమా పేరు. ఇటు ఇద్దాం. ఏప్రిల్ 1వ తారీఖు. మళ్ళీ చెప్పు. మొత్తం సినిమా పేరు చెప్పారు. ఏప్రిల్ 1 విడుదల. దాని తెలుగులో చెప్పండి ఫస్ట్ ని. ఏప్రిల్ 1వ తారీఖు విడుదల. తారీఖు వద్దు. ఏప్రిల్ 1వ విడుదల. ఏప్రిల్ 1 విడుదల. హీరో హీరోయిన్లు ఎవరు? రాజేంద్ర ప్రసాద్, శోభన. రైట్ ఆన్సర్. ఈ రోజు మన ఓషివంగిలో మనం ఆడాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. అండ్ ద విన్నర్స్ శారదా గారు అండ్ కావ్యశ్రీ గారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రోజా గారు. రోజా గారు చెప్పండి మా, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు, అప్పుడు నాకు డెలివరీ టైము 15 days అవుతే ఇంకా పాప పుడుతుంది అన్నట్టు. అప్పుడు మా వారికి సడన్ గా యాక్సిడెంట్ అయింది. 3 days వరకు తనకి యాక్సిడెంట్ అయింది, తను ఎక్కడ ఉన్నాడని కూడా చెప్పలేదు ఎవరు. తనకి ఏమైంది అని నేను ఆలోచనలో పడి, అప్పుడు నాకు బీపీ డౌన్ అయిపోయింది అనమాట. అప్పుడు అంటే రెగ్యులర్ గా ఏం చేస్తారు సార్? మా వారు భూములు పోస్తారు అన్నట్టు. అంటే మాకు ఇక్కడ పవర్ లూమ్ వర్క్ ఉంటుంది, ఆ వర్క్ చేస్తారు తను. సో ఆఫీస్ కని వెళ్ళారు, డైలీ వెళ్ళినట్టు వెళ్ళారు. ఇంకా నైట్ 7, 8 వరకు ఇంటికి రావాలి, కానీ రాలేదు. ఏమైంది అంటే తను ఊరు వెళ్ళాడు, 3 days వరకు రారు అని వాళ్ళ సేట్ వాళ్ళు చెప్పారు అన్నట్టు. అడిగితే ఇంకా 3 days అయిపోయింది, 4 days అవుతుంది. ఇంకా ఏమైంది అంటే ఇట్లా బయట ఎవరైనా చెప్తారు కదంటే, పేపర్ కూడా వచ్చిందంట తనకి యాక్సిడెంట్ అయిందని. పేపర్ కూడా నాకు చూపించకుండా దాచిపెట్టారు. అంటే డెలివరీ టైం కదా, ఏమవుతుందో అని చెప్పలేరు. ఎవరెవరు ఉండేవాళ్ళు మీతో పాటు? అప్పుడు అమ్మ కూడా లేదు నాకు, అప్పుడే రీసెంట్ గా అమ్మ చనిపోయింది. ఇంకా మా నాన్న, మా చెల్లి, నేను, మా వారు, ఇంకో పాప, ఫస్ట్ పాప. అంటే సెకండ్ డెలివరీ. ఇంకా 4 days తర్వాత ఎవరు నాకు చెప్పారు, ఇట్లా యాక్సిడెంట్ అయింది, తను చేతు తీసేస్తారంట, చేతు మొత్తం యాక్సిడెంట్ లో పోయింది అని. చెయ్యి మొత్తం, ఈ చెయ్యి మొత్తం రైట్ హ్యాండ్ ఆ భీంలో జుట్టుకుపోయింది అన్నట్టు. చేతితో వెళ్ళిపోయి, అంటే యాక్సిడెంట్ ఆఫీస్ లోనే అయింది. ఆఫీస్ లోనే అక్కడ వర్క్ చేసే దగ్గర అయింది. ఇంకా అన్న తర్వాత ఇంకా అప్పటికప్పుడు సడన్ గా పడిపోయి, ఇంకా బీపీ డౌన్ అయిపోయి ఉమ్మనీరు పోవడం స్టార్ట్ అయింది. అప్పటికప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్తే నైట్ 9కి ఆపరేషన్ చేసి పాపని తీసేశారు. తను 1 month వరకు పాపను చూడడానికి రాలేదు. వన్ మంత్ తర్వాత అక్కడ హాస్పిటల్లో చెయ్యి బాగానే ఉంది. వరకు సార్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నారు. హాస్పిటల్లో కాదు, అంటే ఇట్లా బయట హాస్పిటల్ తీసుకెళ్తే చెయ్యి మొత్తం డ్యామేజ్ అయిపోయింది, చెయ్యి తీసేయాలి, కొట్టేయాలి అన్నారంట. కానీ వర్క్ చేసే అతను మా చుట్టాలే అవుతారు. ఆ బాపు లేదు, తన చిన్న వయసు, చిన్న పిల్లలు, ఇంకా ప్రెగ్నెంట్గా ఉంది తన భార్య. చెయ్యి తీయకుండా ఏదైనా చెయ్యాలి అని జాన్స్లింగాపూర్ అని ఇక్కడ నాటు వైద్యం ఉంటుంది అనమాట, అక్కడికి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు నాటు వైద్యం చేశారు. అప్పుడు హ్యాండ్ 3 ఇక్కడ 3 జాగాల్లో మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది. ఇంకా అప్పుడు అక్కడ నాటు వైద్యం దగ్గర పసరని ఒకటి కట్టు కడతారు. ఆ కట్టు కడితే 1 month వరకు అక్కడే ఉండి 1 month తర్వాత అక్కడ వాళ్ళకి నేను నా పాపను చూడాలి, నా భార్యను చూసుకోవాలి అని
తను అక్కడ చెప్పకుండా ఒక రోజు సడన్ గా వచ్చేసి చూసి మళ్ళీ 6 months వరకు తను రెస్ట్ లోనే ఉన్నారు కంప్లీట్ గా. మీకు ఇంకా అర్థమైంది ఆ తర్వాత సో ఇలా అప్పుడు ఉంది. తను వచ్చే వరకు తనకు ఆ చెయ్యి అట్లుందని తెలియదు. వచ్చాడు కదా చూసి కొంచెం బాగానే ఉన్నాడు, ఏం కాదు, చెయ్యి అయితే బాగానే ఉంది, చెయ్యి తీసేయలేదు కదా అని కొంచెం అప్పుడు నమ్మకం వచ్చింది. బట్ ఏదైనా లైఫ్ లో కష్టాలు వచ్చినప్పుడు ఒకేసారి అన్ని ఇంకా ఎక్కువ వచ్చినా తట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది. ఆ ధీమా పెట్టుకొని వెళ్ళాలి. లేదు ఇలా జరిగింది అని టెన్షన్ పడి ఏదో చేసుకుంటే కాదు లైఫ్. సో కష్టాలు వచ్చినప్పుడే మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలగాలి. సో నిజంగా మీరు ఇక్కడ పాపతో అక్కడ ఆయన హెల్త్ చెయ్యి కోసం ఇలా అయ్యి. అసలు అది గుర్తు ఇప్పుడు ఎలా ఉందమ్మా చేసుకుంటే చెయ్యి మొత్తం చెయ్యి బాగానే ఉంది. తన వర్క్ తను చేసుకోగలుగుతాడు ఇప్పటికి. Okay. చెయ్యికి ఏం రాడ్స్ అలాంటివి ఏం ఏమీ లేదు, చెయ్యి ఏం బాగానే లేదు. అప్పుడు ఆ పసర కట్టుతో వాళ్ళు అక్కడ సెట్ చేసి మొత్తం వర్క్ చేస్తాడు తను. తొందరపడి చెయ్యి తీసేసినా ఆయనకి చాలా ఇబ్బంది అయ్యేది. అది తలుచుకుంటేనే అసలు చెయ్యి తీసేస్తే ఇంకా లైఫ్ వేస్టే కదా. రైట్ హ్యాండ్. సో ఇంకా ఒక మనిషి కావాలి ప్రతి విషయంలో ఆయనకు సపోర్ట్ చేయడానికి. సో అక్కడ జాబ్ చేసుకోలేరు. ఇప్పుడు అదే వర్క్ చేస్తున్నారా సార్? లేదు ఇంకా ఆ వర్క్ మానేపించి ఇప్పుడు టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాం. ఓకే. టిఫిన్ సెంటర్ నడిపిస్తాడు. ఇద్దరు పాపలు ఎలా ఉన్నారు, ఏం చదువుతున్నారు? 2 పాపలు. పెద్ద పాప జాబ్ చేస్తుంది, చిన్న పాప ఇప్పుడు బీటెక్ 3rd year చదువుతుంది. గ్రేట్ మా. బట్ గ్రేట్, మీరైతే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వచ్చారు, అదే గ్రేట్ మా. సో అంటే లేడీస్ లోనే ఆ ధైర్యం ఉంటుంది, బికాస్ జెంట్స్ లో ఉండదని కాదు కానీ. సో లేడీస్ అయితే ఇంకా కొంచెం ధైర్యంగా ఎలాంటి ఇష్యూస్ వచ్చినా లేదు మనం నిలబడాలి, మనం స్ట్రాంగ్ గా ఉండాలి అనుకుంటారు. ఎప్పటికీ అది గ్రేటే. సో ఇది ఈ రోజు మన సిరిసిల్లలో బాములు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు మిస్ కాకుండా చూడండి మన సన్ జెమినీలో బాములు సత్యభామలు. బాయ్.